వెల్కమ్ టు ఎన్డీజీ న్యూస్. నా పేరు నరసింహారావు. నందిగామలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు విలేకరుల సమావేశం నిర్వహించారు. నందిగామలో కూటమి ప్రభుత్వం కేవలం అవినీతి దోపిడీలకే పరిమితమైందని ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పత్రికల్లో వచ్చిన వార్తను చదివినందుకు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి మద్దుకూరి సాయిపై అక్రమ కేసులు పెట్టడం చేతకానితనమన్నారు. దమ్ముంటే వార్త రాసిన పత్రికలపై లేదా అవినీతికి పాల్పడిన మండల నాయకుడిపై కేసులు పెట్టాలని సాయి సవాల్ విసిరారు. నందిగామలో అక్రమ ఇసుక, మైనింగ్, రేషన్ బియ్యం దందాలు సాగుతున్నాయని ప్రజలు వీరికి త్వరలోనే బుద్ధి చెప్తారని హెచ్చరించారు. వాళ్ళ బాధలను కానీ వాళ్ళకి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాల్ని సమకూర్చడంలో పూర్తి వైఫల్యం. దీనికి కారణం మన అసమర్థత తప్ప వేరే లేనే లేదు. కాబట్టి ఇప్పటికీ చెప్తున్నాం, ఇలాంటి వాటి నుంచి మా మీద కేసులు పెట్టడం కాదు. మీ పార్టీని మీరు చక్కపరుచుకోండి, మీ నాయకుల్ని మీరు చక్కపరుచుకోండి, గ్రామానికి ఈ నియోజకవర్గాన్ని ఏమన్నా చేయగలిగితే చేయండి. అంతే తప్ప మీ దృష్టి అంతా సంపాదన మీద పెట్టి మీలాగే సంపాదిస్తున్న వాళ్ళని వెనకేసుకొస్తూ ఉంటే ఖచ్చితంగా మాట్లాడతాం. మేము మాట్లాడకుండా ఎందుకుంటాం? మీరు పెట్టే కేసులకు భయపడతామా? మేము మీ పేపర్లే మీ సమర్థతని కన్ఫర్మ్ చేస్తున్నాయి. మీరు ఏదైతే మా పేపర్లు అనుకుంటున్నారో ఆ పేపర్లే మీ సమర్థతని, మీ నైపుణ్యాన్ని, మీ చాకచక్యాన్ని చక్కగా బయట పెడుతున్నాయి. ముందు అవన్నీ సర్దుకుంటే మంచిది, లేకపోతే కాలగర్భంలో కలిసిపోవడమే, ఇంతకు మించి ఏమి లేదు. థ్యాంక్ యూ. ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు, మండల నాయకుల నుంచి నియోజకవర్గ నాయకుల వరకు, ఎంపీడీఓ నుంచి పంచాయతీల సర్పంచుల పదవి కాలం అయిపోయింది కాబట్టి స్పెషల్ ఆఫీసర్ల ద్వారా పంచాయతీల నుంచి 20,000 నుంచి 50,000 రూపాయలు విత్డ్రా చేసి నియోజకవర్గ ప్రతినిధులకు ఇవ్వమని ఎంపీడీఓని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని చెప్పి ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లో వచ్చాయి. దీని గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము మాట్లాడుతూ ఉంటే ఈరోజు నందిగామ పోలీస్ స్టేషన్లో అక్రమ కేసులు బనాయిస్తూ ఉన్నారు. మేము తెలుగుదేశం పార్టీ నాయకులను ఒకటే అడుగుతూ ఉన్నాం, మీరు కేసులు కట్టాల్సింది ఎవరి మీద? ఈనాడు మీద, ఆంధ్రజ్యోతి మీద. అలాంటిది నేడు ఎవరైతే మీరు చేసిన అక్రమాలను ప్రశ్నిస్తున్నారని మా మీద కేసులు కడతారా? కడప జిల్లా పులివెందులలో విద్యార్థులతో వెళ్తున్న ఓ ప్రైవేటు స్కూలు బస్సు ప్రమాదానికి గురై త్రుటిలో ప్రమాదం తప్పింది. 30 మందికి పైగా విద్యార్థులతో వెళ్తున్న బస్సు మార్కెట్ యార్డు స్పీడ్ బ్రేకర్ వద్దకు రాగానే అకస్మాత్తుగా 2 టైర్లు ఊడిపోయాయి. డ్రైవర్ అప్రమత్తత, బస్సు వేగం చాలా తక్కువగా ఉండడం వల్ల ఎవరికి ఎలాంటి గాయాలు కాకుండా విద్యార్థులంతా సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు ప్రమాద స్థలానికి చేరుకొని స్కూలు యాజమాన్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కూలు బస్సుల ఫిట్నెస్ను అధికారులు నిరంతరం తనిఖీ చేయాలని, యాజమాన్యాల నిర్లక్ష్యం వల్ల పిల్లల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రలపాడు మండలం కోనేపల్లం గ్రామానికి చెందిన మార్కపూడి దీనమ్మ ద్వితీయ వర్ధంతి సందర్భంగా వారి కుమారులు సేవా కార్యక్రమాలు చేపట్టారు. తమ తల్లి జ్ఞాపకార్థం వృద్ధాశ్రమాల్లో ఉన్న వృద్ధులకు, నిరాశ్రయులకు పండ్లు, స్వీట్లు మరియు ఉచిత భోజనాలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మొదటగా లింగాలపాడు సమీపంలోని లచ్చపాలెం గ్రామంలో ఉన్న అభయం సొసైటీ వృద్ధులకు మధ్యాహ్న భోజనం అందజేశారు. ఆ తర్వాత సాయంత్రం సమయంలో మాగల్లు గ్రామం వద్ద ఉన్న కాసిం వృద్ధాప్య గృహాన్ని సందర్శించి అక్కడ భోజనాలు పంపిణీ చేశారు. తల్లిపై ఉన్న ప్రేమతో వృద్ధులకు ఆకలి తెచ్చిన కుమారుల సేవాభావాన్ని ఆశ్రమ నిర్వాహకులు, స్థానికులు ఎంతగానో అభినందించారు. మళ్ళీ అడిగి పెడతాను.
కొంచెమే పెట్టు, కొంచెం పెట్టు. అక్కడ నాకు ఇచ్చేసి వడ్డీ అది మంచి 19 రేట్ చెప్పి పెట్టండి సార్, ఏంటో అది చెప్పి పెట్టండి. కొన్ని ఐటమ్స్ ఇంకా ఉన్నాయా? నందిగామ మండలంలోని గోళ్లముడి గ్రామంలో వెలిసిన శంభులింగేశ్వర స్వామి ఆలయంలో సోమవారం పురస్కరించుకొని ప్రత్యేక పూజలు జరిగాయి. శివునికి ఎంతో ప్రీతికరమైన రోజు కావడంతో స్వామివారికి పంచామృతాలు, ఆవు పాలు మరియు పవిత్ర జలాలతో అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ పూజారి రామ్ శర్మ ఆధ్వర్యంలో వేద మంత్రాల మధ్య పూజలు ముగించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. దేవాలయం నిర్మించి 19 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ నెల 9వ తేదీన వార్షికోత్సవ కార్యక్రమాలు ఘనంగా జరగనున్నాయి. ఆ రోజు ఉదయం బెల్వార్చన, రాత్రికి స్వామివారి కళ్యాణ మహోత్సవం, అనంతరం అన్నప్రసాద వితరణ ఉంటాయని ఆలయ చైర్మన్ చావా అర్జున్రావు తెలిపారు. నందిగామ శివారు డివిఆర్ కాలనీలోని మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఉచితంగా నోట్బుక్స్ పంపిణీ చేశారు. స్థానిక దాతల సహకారంతో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న నిరుపేద విద్యార్థులకు 455 పుస్తకాలను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆర్యవైశ్య సంఘం నాయకులు పారేపల్లి సాయిబాబు దాతల సేవాభావాన్ని కొనియాడారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఇలాంటి విద్యా సామాగ్రిని అందించడం వల్ల వారి చదువుకు ఎంతగానో ప్రోత్సాహం లభిస్తుందన్నారు. భవిష్యత్తులో కూడా నియోజకవర్గ వ్యాప్తంగా పేద విద్యార్థుల కోసం మరిన్ని సేవా కార్యక్రమాలు కొనసాగుతాయని ఆకాంక్షించారు. మన నందిగామ శివారు డివిఆర్ కాలనీలో ఉన్నటువంటి మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో ఇక్కడ చదువుకున్నటువంటి పిల్లలకి ఉచితంగా బుక్స్ పంపిణీ చేయాలని, నోట్బుక్స్ పంపిణీ చేయాలని మన ఈ కళాశాల మాస్టారు మరియు హెచ్ఎం గారు జోసఫ్ కమ్లీ గారు మేర్లి గారు కోరిన మీదట మా సహోదరుడు ఆత్మీయుడు ఇక్కడ నందిగామలో ఉండి బెంగళూరులో నివాసం ఉంటున్నటువంటి మా భాను ముందుకొచ్చి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నాడు. అంతకుముందు ఈ సభలో అలంకరించినటువంటి నందిగామ ఎంఈఓ గారు ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి నందిగామ ఎంఈఓ 1 ఎన్ నాగలక్ష్మి గారు,
MBO2 ఎం పద్మ గారు, అదేవిధంగా మా మేడం గారు కాంప్లెక్స్ మేడం గారు విజయలక్ష్మి గారు, అదేవిధంగా మా సహోదరులు అన్నపూర్ణ సేవా సమితి సభ్యులు సరే నగరికండి నరేష్ కుమార్ గారు, అదేవిధంగా మహంకాళి భాస్కర్రావు గారు, పులిపాటి వెంకటేశ్వర గారు, వాసు క్లబ్ పులిపాటి వెంకటేశ్వర గారు, మా జమిలి మల్లేష్ గారు, అదేవిధంగా ఇక్కడికి వచ్చేసినటువంటి మా దూలూరు నాగేశ్వర గారు. రండి నాగేశ్వర గారు, ముందుకు రండి, కూర్చోలే కూర్చో. అదేవిధంగా ఈ కళాశాల మాస్టర్స్ చింతా వెంకటేశ్వర గారు మరియు ఇతర టీచర్స్ అందరికీ, విద్యార్థులకు అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కృతులు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఈ స్కూలు మాకు 3 సంవత్సరాల నుంచి పరిచయం. అన్నపూర్ణ సేవా సమితి ఆరంభించిన తర్వాత ఇక్కడ ఎక్కడైనా సరే ఏ ఫంక్షన్లో అయినా సరే ఆహారం మిగిలితే ఆ ఫంక్షన్లో వాళ్ళు ఇచ్చినటువంటి ఆహారాన్ని తీసుకొచ్చి ఈ స్కూల్లో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది పేదవాళ్లకు పంపిణీ చేశాం. దాదాపుగా ఈ 2.5 సంవత్సరాల్లో 3 లక్షల మందికి ఆహారం పంపిణీ చేశాం. ఈ వేదిక మీద, ఈ స్థలంలో, ఈ కాంప్లెక్స్లో ఈ శ్రీ దేవత అనంత మురళీకృష్ణ, ధర్మపత్ని జయలక్ష్మి గారు, వారి కుమార్తె లక్ష్మీ శ్రీదత్త మహతి, కుమారుడు జయంత్ దత్తాత్రేయ వీరి వితరణతో ఈరోజు 455 పుస్తకాలు మీ అందరికీ పంపిణీ చేస్తున్నాం. డోనర్కి గట్టిగా మీరందరూ చప్పట్లతో వారిని అభినందించవలసినగా హృదయపూర్వకంగా నమస్కృతిగా తెలియజేస్తా ఉన్నాం. ఒక్కసారి నేను జై బోలో భారత్ మాతాకు, జై బోలో భారత్ మాతాకు, జై బోలో భారత్ మాతాకు. మహాత్మా గాంధీ, మహాత్మా గాంధీ, మహాత్మా గాంధీ, పండిత్ జవహర్లాల్ నెహ్రూ, పండిత్ జవహర్లాల్ నెహ్రూ, పండిత్ జవహర్లాల్ నెహ్రూ, పొట్టి శ్రీరాములు గారు, పొట్టి శ్రీరాములు గారు, పొట్టి శ్రీరాములు గారు. జై వాసవి, జై వాసవి, జై వాసవి. సహాయ సహకారాలతో మరి రోజు మరి మనకి రమణ కాలనీలో ఉన్న ఎంపీ స్కూల్కి మరి బుక్స్ అందజేయడం అనేది చాలా సంతోషం. మరి నిజంగా ఇవ్వడానికి మరి ఎప్పటి నుంచో నేను సర్వీస్ చేసిన 34 సంవత్సరాల నుంచి కూడా మీ వంతు మీరు కూడా కృషి చేస్తూ మరి ప్రతి చోట కూడా ఎక్కడ ఉన్నాను మీ వంతు మీరు కృషి చేస్తూ మరి పిల్లలకు సహాయ సహకారాలు అందజేస్తున్నారు. అందరికి మేము సంతోషం. మరి ఈరోజు ఈ కార్యక్రమానికి మరి నేను కొంచెం బిజీ అయినప్పుడు కూడా మా ఎంబీ మేడం గారు, మరి MB12 కానీ హెచ్ఎం గారు కానీ మరి ఇక్కడ ఉన్న టీచర్స్ మీద అభిమానంతో మరి నేను చంద్రపాడులో ఉన్నాను. నాకు 20 నిమిషాలు రావడం జరిగింది. ఉదయం ఈ కార్యక్రమం అనుకున్నాం కానీ కొంచెం వేరే పని మీద అది అన్నిటి కోసం మరి ఈ టైంలో పెట్టారు. అయినప్పటికీ కూడా మరి అటు ఆ పని అవ్వలేదు. మరి ఈ పని కంప్యూటర్తో సంతోషం. మచిలీపట్నం పట్టణంలోని ప్రముఖ కూడలి అయిన కోనేరు సెంటర్లో కొందరు మందుబాబులు బహిరంగ విరంగం సృష్టించారు. పుట్టినరోజు వేడుకల నెపంతో రోడ్డుపైనే మద్యం సేవించి నడు రోడ్డుపైనే కేక్ కట్ చేస్తూ నానా హంగామా సృష్టించారు. నిబంధనలకు విరుద్ధంగా గాల్లో బాణసంచా కాలుస్తూ పెద్ద ఎత్తున అరుస్తూ స్థానిక ప్రజలకు, వాహనదారులను తీవ్ర భయాందోళనకు గురిచేశారు. ఇటీవల కాలంలో పట్టణంలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగి పార్టీలు చేసుకోవడం ఒక సంస్కృతిగా మారిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్న ఇలాంటి ముఠాలపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని, నిఘా పెంచాలని ప్రజలు కోరుతున్నారు.
మరో కేసులో అరెస్ట్ అయిన యూట్యూబర్ ప్రశ్న రావణ్కు గన్నవరం అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు రిమాండ్ విధించింది. మావోయిస్టులను కీర్తిస్తూ ప్రజల్లో విద్రోహ భావాలు రెచ్చగొట్టేలా వీడియోలు ప్రసారం చేశారన్న ఆరోపణలపై ఈ విచారణ జరిగింది. పోలీసుల తరపున ప్రాసిక్యూషన్ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం రావణ్కు ఈ నెల 18వ తేదీ వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. కోర్టు ఆదేశాల ప్రకారం ఇరు వర్గాల వాదనలు విన్న అనంతరం న్యాయమూర్తి రిమాండ్ ఉత్తర్వులను జారీ చేశారు. తీర్పు వెలువడిన వెంటనే గట్టి పోలీసు భద్రత నడుమ నిందితుడు ప్రశ్న రావణ్ను నెల్లూరు కేంద్ర కారాగారానికి తరలించారు. జేబీఎం జాగ్రత్త, ఓకేనా? ఆల్ ది బెస్ట్. ఏం పర్వాలా? చార్జ్ ఇచ్చేసి ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో సోమవారం అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడి ఒడిశాలోని బాలాసోర్ సమీపంలో తీరాన్ని దాటినట్లు అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో రాయలసీమ మరియు కోస్తాంధ్ర జిల్లాల్లో గంటకు 30 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. వర్ష సూచన నేపథ్యంలో ప్రజలు, ముఖ్యంగా రైతులు వ్యవసాయ పనుల్లో అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ ప్రకాష్ జైన్ కోరారు. చేపల వేటకు వెళ్లే జాలర్లు సముద్రంలోకి వెళ్లవద్దని, లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. రేపటి ఎన్డీజీ న్యూస్తో కలుద్దాం. నమస్కారం.